సంక్రాంతికి కొత్త బట్టలు కొనలేదు, గ్యాడ్జెట్స్ కూడా కొనలేదు. ఏంటబ్బా ఈసారి షాపింగ్ మిస్ అయిపోయాని అనుకుంటుంటే ఇండియాలోని అతి పెద్ద షాపింగ్ సెంటర్ లో ఈ రోజు సేల్ ఉంది. అండ్ ఆ షాపింగ్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఈ రోజు నేను ఫస్ట్ టైం ఇన్ మై ఛానల్ చార్ట్ అనాలిసిస్ చేయబోతున్నాను. నిఫ్టీ 50, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ 3 చార్ట్స్ ని డీటెయిల్ గా అనలైజ్ చేసి చూపిస్తాను. బిఫోర్ వి డైవ్ ఇన్ టు ద చార్ట్స్, లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఈ రోజు జరిగిన మార్కెట్ కరెక్షన్ ఆర్ పానిక్ సెల్లింగ్ చూసి మీలో ఎవరైనా కొత్త ఇన్వెస్టర్స్ ఉంటే ప్లీజ్ డోంట్ బీ స్కేర్డ్. వెల్త్ ఈస్ క్రియేటెడ్ డ్యూరింగ్ రెడ్ డేస్. మార్కెట్ ఫాల్ లోనే మాక్సిమం వెల్త్ జనరేట్ చేయడానికి ఒక మంచి స్కోప్ ఉంటుంది. ఒక మైండ్ సెట్ పర్స్పెక్టివ్ షిఫ్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు మార్కెట్ లో మనీ పెట్టారు, నేను మార్కెట్ లో మనీ పెట్టాను. మనతో పాటు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్ లో మనీ పెట్టారు. అవునా కాదా? వాట్ డూ యూ థింక్? మార్కెట్స్ ఇలా 2%, 3% కరెక్ట్ అయినప్పుడు ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారనుకుంటున్నారు మీరు? గివ్ ఇట్ ఎ గెస్. దేర్ ఆర్ ఓన్లీ 3 పాసిబుల్ ఆప్షన్స్. ఎకానమీ చాలా బ్యాడ్ గా ఉంటే ఎగ్జిట్ అవుతారు. ఇన్ ఆర్ కేస్ ఇండియన్ ఎకానమీ ఇస్ నాట్ ఇన్ అ బ్యాడ్ షేప్. నెంబర్ 2, డిస్కౌంటెడ్ ప్రైస్ లో స్టాక్స్ అండ్ ఇండిసెస్ దొరికినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ బఫర్ తో ఇన్వెస్ట్మెంట్స్ ని ఇంక్రీజ్ చేస్తారు. నెంబర్ 3, మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ పానిక్ సెల్లింగ్ చేసిన తర్వాత స్టాక్స్ ఆర్ ఇండెక్సెస్ ఎక్స్ట్రీమ్ డిస్కౌంట్ లో ఉన్నప్పుడు ద వేల్స్ జంప్ ఇన్. దే బై అట్ సిగ్నిఫికెంట్ డిస్కౌంట్స్. ట్రూ వెల్త్ క్రియేట్ చేయాలంటే మనం కూడా ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాగా ఆలోచించాలి. ఒకవేళ ఈ 1%, 2%, 5%, 10% కరెక్షన్స్ మీరు హ్యాండిల్ చేయలేకపోతే ట్రస్ట్ మీ, యూ నీడ్ టు బిల్డ్ సైకాలజీ ఫస్ట్ more than investments. That being said, let's dive into chart analysis. All right, here we are in trading view. Let's open super charts. Beautiful. Look at this. ఎవరైనా కొత్త ఇన్వెస్టర్స్ కి ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ చూసిన తర్వాత మాక్సిమం పానిక్ మోడ్ లోనే ఉంటారు. అండ్ ఐ టోటలీ అండర్స్టాండ్. ఐఎమ్ నో డిఫరెంట్. ఐ వాజ్ దేర్ టూ. ఓకే, ఫస్ట్ మనం ఒక బర్డ్స్ ఐ వ్యూలో చూద్దాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డైలీ చార్ట్, లెట్స్ లుక్ అట్ అ మంత్లీ చార్ట్. Look at this, how beautiful this is. Okay, quickly let's draw support and resistance zones. This is an all-time high. All right, recent support zone idi. Okay, let's dive into a weekly candle, a weekly chart. Okay, I see a trend line here. Daily chart loki velli chuddam. Yes, ట్రెండ్ లైన్ డ్రా చేయడం రాని వాళ్ళకి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. ఇలా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో ట్రెండ్ లైన్ డ్రా చేయడం రాకపోతే దెర్ ఈస్ అ వే. చేంజ్ దిస్ టు లైన్ ప్యాటర్న్ అండ్ ఈ లైన్స్ ని కనెక్ట్ చేసి డ్రా చేయండి. అండ్ దెన్ చేంజ్ ఇట్ బ్యాక్ టు క్యాండిల్ స్టిక్స్. దేర్ యు గో. అలా దిస్ ఈస్ మోర్ అక్యురేట్. ఓకే, మన ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంది అండ్ రీసెంట్ సపోర్ట్ జోన్ ఇక్కడ ఉంది అండ్ దేర్ ఈస్ అ ట్రెండ్ లైన్. యూజువల్గా హారిజాంటల్ ట్రెండ్ లైన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, బట్ దిస్ ఇస్ ఫైన్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ అనాలిసిస్. లెట్స్ వర్క్ విత్ దిస్. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఈస్ స్టాక్ ఏ ట్రెండ్ లో మూవ్ అవుతుంది. అప్ ట్రెండ్ లో మూవ్ అవుతుందా లేదా డౌన్ ట్రెండ్ లో మూవ్ అవుతుందా? అండ్ ద సింప్లెస్ట్ వే టు చెక్ దాట్ ఈస్ విత్ మూవింగ్ యావరేజెస్. ఇక్కడ నేను ఒక ఇండికేటర్ ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను, ట్రిపుల్ మూవింగ్ యావరేజ్. Okay, so the green line indicates 9-day moving average, blue is 50-day moving average and red is 200-day moving average. Clearly short term trend downside undi and mid term trend kuda downside undi. 50-day moving average kinde undi price. This is expected. Actually price all time high hit అయినప్పుడు మనకు ఆల్రెడీ 2-3 times ఇక్కడ రెసిస్టెన్స్ కనపడింది, right? If you notice 1, 2, 3, 4 times, 5 times if you consider this. So ఈ జోన్ ని బ్రేక్ చేసి
ప్రైస్ వెళ్ళలేకపోయింది. ప్రైస్ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ట్రై చేసింది. I was actually expecting ఈ 2 candles ఫార్మ్ అయినప్పుడు I was expecting that price is gonna bounce off and then break this channel and then move up. బట్ ఈ 2 candles చూడగానే నాకు అర్థమైపోయింది సెంటిమెంట్ కాస్త నెగిటివ్ గానే ఉందని. I was thinking to take a short position here but it's too much noise for me. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఒకసారి RSI కూడా చెక్ చేద్దాం. RSI కరెంట్లీ 29 ఉంది, which is close to ఓవర్సోల్డ్ జోన్, బట్ దట్స్ ఫైన్. మోర్ దాన్ దట్ నేను RSI చెక్ చేసేటప్పుడు నేను ఓవర్బాట్ ఓవర్సోల్డ్ జోన్స్ చెక్ చేయను. I look for divergence. If you don't know what divergence is, I'm gonna make a video about it. It is a very very powerful indicator and it gives you the direction of price or at least market sentiment ఎలా ఉంది, అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందా, డౌన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందా అని మీ పాసిబిలిటీస్ ని చాలా వరకు ఇంక్రీజ్ చేస్తుంది. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. I'm gonna make a video about it soon. ఓవరాల్ ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉంది, మీనింగ్ ప్రైస్ ఇప్పుడు కూడా 200-day మూవింగ్ యావరేజ్ పైనే ఉంది. సో ఈవెన్ దో సెంటిమెంట్ ఈస్ వెరీ నెగటివ్, ఈ 200-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఇది ఒక సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ మీరు చూడొచ్చు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో బయర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. యు సీ దిస్? సో దిస్ ఇండికేట్స్ బయర్స్ ఇంట్రెస్ట్ in market for multiple reasons. Reason number 1, it's a support zone. Reason number 2, price 200-day moving average ki chala close ga undi. And most people believe ఇది ఒక సెంటిమెంట్ లాగా అనమాట. 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర ప్రైస్ ఉన్నప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా దాన్ని ఒక మంచి జోన్ లాగా కన్సిడర్ చేసి అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్ట్ చేస్తారు. ట్రెండ్ అండ్ సపోర్ట్ జోన్ ఓవరాల్ గా మనకు అర్థమైపోయింది కాబట్టి ఇక్కడ ఒక షార్ట్ లైన్ డ్రా చేస్తాను. ఆర్ వీ కెన్ కన్సిడర్ దిస్ బ్లూ లైన్ యాజ్ అవర్ సపోర్ట్ జోన్. మరి ఇంకో కొత్త లైన్ అవసరం లేదు. అండ్ ఆల్సో లెట్ మీ రిమూవ్ దిస్ మూవింగ్ యావరేజెస్, ఇట్ జస్ట్ క్రియేట్స్ నాయిస్. There you go. RSI we can keep it, that's fine. సో వాట్ నెక్స్ట్? ఈ రోజు మార్కెట్ సెంటిమెంట్ నెగటివ్ గానే ఉంటుంది అండ్ మార్కెట్ విల్ ఆల్సో ఓపెన్ స్లైట్లీ గ్యాప్ డౌన్. ముందు మనం ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడదాం, నెక్స్ట్ ట్రేడర్స్ గురించి కూడా మాట్లాడదాం. సో వాట్ దే కెన్ డూ ఆర్ వాట్ లెవెల్స్ దే నీడ్ టు లుక్ అవుట్ ఫర్. ఇన్వెస్టర్స్ ఎవరైనా మంచి ఎంట్రీ పాయింట్ కోసం చూస్తూ ఉంటే ఇట్ ఈస్ కరెంట్లీ అట్ 4.5% అనుకోండి. 4.5% డిస్కౌంట్ ఉంది. యూజువల్ గా నేను 7% డిస్కౌంట్ ఉంటే తప్ప ఇన్వెస్ట్ చేయను. ఐ మీన్ ఐ యూజువలీ కీప్ మై మంత్లీ SIPs గోయింగ్ ఆన్ అండ్ వెన్ దెర్ ఇస్ a 7% ఫాల్ ఇన్ ద మార్కెట్, ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను క్యాష్ డిప్లాయ్ చేస్తాను ఫ్రమ్ మై క్యాష్ బఫర్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్, నేను ఆల్రెడీ పోర్ట్ఫోలియోస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు హ్యావ్ క్యాష్ బఫర్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ అట్ 7% డిస్కౌంట్, because it is at a good support zone and it is close to 200-day moving average, I will start building my position from here. Kotta positions, nenu already Nifty 50 lo heavy investor. I'm not talking about my previous investments. From this point nenu kotta position build chestanu, hoping that it's gonna fall down. Always worst case scenario ni imagine cheskondi. ఇక్కడ ఇన్వెస్ట్ చేసాము, ఇక్కడ నుండి ఇంకా బౌన్స్ ఆఫ్ అయిపోయి అలా రాకెట్ లాగా వెళ్ళిపోతుంది పైకి, అలా ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఉన్న డబ్బులు మొత్తం ఒకటేసారి పెట్టకూడదు. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఐ విల్ స్టార్ట్ బిల్డింగ్ మై పొజిషన్. అంటే క్యాష్ ని కొంచెం కొంచెం డిప్లాయ్ చేస్తాను నేను. సో నా దగ్గర ఉన్న ఓవరాల్ క్యాష్ లో 25% ని దట్ వాస్ సెట్ అసైడ్ ఫర్ Nifty 50 అగైన్, నాట్ కంప్లీట్ క్యాష్. 25% ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో డిప్లాయ్ చేస్తాను. ఐఎమ్ గోనా వెయిట్ ఫర్ ద ఫస్ట్ 30 minutes or so just to see how it's gonna play out. If it moves up or moves down, I just want to see ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు. లేకపోతే ఆల్రెడీ ఎందుకంటే ఈరోజు US మార్కెట్స్ అండ్ కెనడా మార్కెట్స్ కూడా చాలా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో ఐ వాంట్ టు సీ ఇఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు లైక్ ప్యానిక్ సెల్ ఆర్ కొత్త ఇన్వెస్టర్స్ ఎక్కువ అయ్యారు కాబట్టి మేబీ దే హ్యావ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ గోనా స్టార్ట్ బిల్డింగ్ పొజిషన్స్ అండ్ ప్రైస్ మూవ్స్ అప్. సో ఐ వాంట్ టు సీ హౌ ఇట్ ప్లేస్ అవుట్ ఫస్ట్ 30 minutes to 1 hour. ఆ తర్వాత నేను నా ఫస్ట్ డిప్లాయ్మెంట్ చేస్తాను ఈ ప్రైస్ పాయింట్లో. అక్కడ నుండి నెక్స్ట్ సపోర్ట్ జోన్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఈస్ ఇఫ్ మార్కెట్ డజంట్ రెస్పెక్ట్ 200-day మూవింగ్ యావరేజ్ అండ్ ఇఫ్ ఇట్ ఫాల్స్ ఫ్రమ్ దేర్, నా నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ కాదు. దిస్ ఈస్ నాట్ గుడ్, దిస్ ఈస్ టూ క్లోజ్ అండ్ ఐఎమ్ నాట్ దాట్ గ్రీడీ. సో నా నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ, విచ్ ఈస్ ఐ బిలీవ్ అనదర్ 5 to 6% fair. ఇక్కడ ఆల్రెడీ 5% ఫాల్ అండ్ దిస్ ఇస్ అనదర్ 6%. సో 10 to 11% ఫాల్ క్యాప్చర్ చేయొచ్చు. అక్కడ నుండి మార్కెట్ ఇంకా పడితే మై నెక్స్ట్ ఎంట్రీ విల్ బి
హియర్ ఈ మధ్యలో ఎక్కడ తీసుకోను నేను. సో ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ టచెస్ దిస్ పాయింట్ సమ్వేర్ అరౌండ్ హియర్, ఇక్కడ నేను మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాను. అండ్ దట్ విల్ బి మై థర్డ్ ఎంట్రీ. వర్స్ట్ కేస్ సినారియో, ఇంకా భయంకరంగా మార్కెట్ ఫాలో అయ్యి వర్స్ట్ కేస్ సినారియో ఆ ప్రైస్ పాయింట్ని కూడా సపోర్ట్ చేయకపోతే దిస్ విల్ బి మై లాస్ట్ ఎంట్రీ. 25% డిస్కౌంట్. సో దిస్ ఈస్ ఫర్ ఇన్వెస్టర్స్. సో ప్రైస్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కొత్త ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ చూస్తూ ఉంటే ప్రైజెస్ ఎప్పుడు ఇలా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోగానే ఇలా పైకి వెళ్ళడం అలా కిందికి రావడం అలా జరగదు. దెర్ ఈస్ సో మచ్ మ్యానిపులేషన్ ఇన్ ద మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ. లెట్స్ అజ్యూమ్ ప్రైస్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి కిందికి వచ్చింది అండ్ దెన్ ప్రైస్ ఇలా రీటెస్ట్ అవుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్, అట్లీస్ట్ 70-80% ఆఫ్ ద టైమ్ ప్రైస్ రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఫాలో అవుతుంది. ఓకే, దిస్ ఈస్ అ వెరీ స్టాండర్డ్ కాన్సెప్ట్. ఈ మధ్య ఒక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి లిక్విడిటీ స్వీప్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. సో బేసిక్గా లిక్విడిటీ స్వీప్ అంటే ఏంటంటే, సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ బిగ్ ప్లేయర్స్ చేసే మ్యానిపులేషన్ టెక్నిక్ ఏంటంటే, ప్రైస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది లేదా ప్రైస్ న్యూట్రల్ గా ఓపెన్ అయ్యి కిందికి బ్రేక్అవుట్ అయింది. సో నెగిటివ్ సైడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ ఒక షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు. అండ్ షార్ట్ ఎంట్రీ పుట్ సైడ్ కానీ షార్ట్ ఎంట్రీ కానీ తీసుకొని స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు. సో యూజువలీ అరౌండ్ దిస్ పాయింట్ ఆర్ దిస్ పాయింట్, రైట్? అది స్టాండర్డ్. సో అలా చేస్తారు చాలా మంది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ డూ దిస్, రైట్? అట్లీస్ట్ న్యూ పీపుల్, రిటైల్ ఇన్వెస్టర్స్, విచ్ కాన్స్టిట్యూట్స్ 80% జనాలు మోస్ట్లీ న్యూ ఇన్వెస్టర్సే ఉంటారు లేదా న్యూ ట్రేడర్స్ ఉంటారు. సో అలా చేస్తారు అని తెలుసు కాబట్టి ఆల్గోరిథమ్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, ప్రైస్ ఇలా బ్రేక్ అయినప్పుడు స్లైట్లీ దే ట్రై టు పుష్ ద ప్రైస్ అ లిటిల్ బిట్ టువర్డ్స్ అప్ సైడ్. వై? టు క్యాప్చర్ యువర్ స్టాప్ లాసెస్. మీ స్టాప్ లాసెస్ అన్ని క్యాప్చర్ చేసుకొని దే గెట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ షేర్స్, రైట్? స్టాప్ లాసెస్ మొత్తం క్యాప్చర్ చేసుకొని దెన్ ద ట్రూ మూవ్మెంట్ బిగిన్స్. అప్పుడు ప్రైస్ కింద పడుద్ది. ఇలా జరిగే కాన్సెప్ట్, ఇలా జరగడాన్ని లిక్విడిటీ స్వీప్ అంటారు. ఇవి కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది, బట్ ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. బట్ జస్ట్ టెలింగ్ యూ, ఇలా ప్రైస్ మూమెంట్స్ని 5 minutes 10 minutes టైం ఫ్రేమ్లో చూసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ డిసైడ్ అవ్వకండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది మోర్ దాన్ ప్లేసింగ్ అ ట్రేడ్, ఇట్ ఈస్ అ ఫిలాసఫీ, ఇట్ ఈస్ అ మైండ్ సెట్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్, రైట్? సో దాట్ ఈస్ ఫర్ ఇన్వెస్టర్స్. సో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు see first 30 minutes to 1 hour how it plays out in the market today, and then this is a good spot, not bad at all. Look at this, almost 4.5% discounted price. So that's a good entry point. Even if somebody evaraina SIP chestunte, if their SIP is due, you can do an early SIP ikkada. And then as I told you, watch out for these key levels, right? So next zone ikkada 23,700 or 23,750 or 800 around ఆ zone లో. నెక్స్ట్ జోన్ ఇక్కడ 21,770 21,800 అనుకోండి. సో అరౌండ్ ఆ జోన్లో. అండ్ ఫైనల్ జోన్ 20,170 to 20,200 వరకు. ఎందుకు ఇలా లెవెల్స్ని క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందన్నమాట. ఇఫ్ వీ హ్యావ్ అ ప్లాన్ ఇన్ అవర్ మైండ్, వీ డోంట్ ప్యానిక్ సెల్. మనం టెన్షన్ పడిపోయి అరే మార్కెట్ ఫాలో అవుతుంది అన్న ప్యానిక్లో సెల్ చేయం. వీ హ్యావ్ అ క్లియర్ ప్లాన్ ఇన్ అవర్ మైండ్ అండ్ వీ స్టిక్ టు ఇట్, అండ్ దాట్స్ హౌ వెల్త్ ఈస్ బిల్డ్. హ్యావ్ దిస్ మైండ్ సెట్. అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాగా ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఆదిత్య బిర్లా, నిప్పాన్, టాటా, ఈ కంపెనీస్ అన్ని ఎలా ఆలోచిస్తాయి ఇలాంటి మార్కెట్ ఫాల్స్ లో? వీ హ్యావ్ టు బిల్డ్ దట్ మైండ్ సెట్, అండ్ ఐఎమ్ షూర్ యూ క్యాన్. ఓకే, so this is for investors. Now trading chese valla kosam, let's look at a chart from a different point of view. This is a 15-minute chart. Okay, you see, as I said, market close aye time lo buyers interest chuincharu. This candle represents a buyer's interest, right? It's very clear. It's not too strong though. Strong ante ela undali, ee candle engulf cheseyali. అంటే ఈ క్యాండిల్ కన్నా, ఈ రెడ్ క్యాండిల్ కన్నా పైన క్లోజ్ అయి ఉండాలి. అది స్ట్రాంగ్ బయర్స్ ఎంట్రీని ఇండికేట్ చేస్తుంది. బట్ వీ సీ సమ్ మొమెంటమ్, మోస్ట్లీ మేబీ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు, పొజిషన్ తీసుకొని ఉండొచ్చు. సో దాట్స్ దిస్. ట్రేడింగ్ చేసే వాళ్ళకి
let's draw some zones. Okay, ఇదైతే బ్రేక్ అయిపోయింది. Okay, let's see here. సో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఈ జోన్ని కాస్త గమనించండి. 25,150 అండ్ 25,100 నుండి 150 మధ్యలో ఈ ప్రైస్ ని ఒక రేంజ్ లాగా పెట్టుకోండి. సీ హౌ ఇట్స్ గోనా ప్లే అవుట్. ఇఫ్ దేర్ ఈస్ అ స్ట్రాంగ్ మొమెంటమ్, ఇక్కడ నుండి ప్రైస్ ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ తీసుకొని ఇక్కడ బయర్స్ స్ట్రెంగ్త్ చూపించి ప్రైస్ ఒకవేళ ఈ పాయింట్ని అలా బ్రేక్ చేస్తే chances are high that it's going to touch this point and then it might go a little bit sideways, or ఈ ప్రైస్ ని ఈ జోన్ ని బ్రేక్ చేసి ఇక్కడ సస్టైన్ అయితే అగైన్ యాజ్ ఐ సెడ్ లిక్విడిటీ స్వీప్ జరగవచ్చు ఆర్ జరగకపోవచ్చు. సో బట్ ఈ జోన్ కింద ప్రైస్ సస్టైన్ అయితే దెన్ ఛాన్సెస్ ఆర్ హై దట్ ఇట్స్ గోనా ఫాల్ మోర్. ఇంతకు మించి నేను చెప్పకూడదు. సెబీ క్లియర్గా రూల్స్ పెట్టింది. ఎగ్జాక్ట్ ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్, స్టాప్ లాసెస్ ఇలాంటివన్నీ చెప్పకూడదు. బట్ ఇఫ్ యు ఆర్ ఎ ట్రేడర్, వాచ్ అవుట్ ఫర్ దిస్ జోన్ 1100 to 1150 ఇన్ నిఫ్టీ 50. ఓకే, ఐమ్ నాట్ గోనా డిస్కస్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ. నేను యాక్చువల్గా నేను ట్రేడింగ్ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ మై ఒపీనియన్. So that's my Nifty 50 analysis. Okay guys, now let's move to mid cap. Mid cap నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. Mid cap actually I thought it's gonna move up, but this is just market noise. This doesn't represent our Indian economy or our Indian conditions right now, because ఈ Trump tariff news లో Trump మామయ్య పని ఉండదు కాబట్టి ఈ న్యూస్ వల్ల కొంచెం ప్యానిక్ సెల్లింగ్ జరిగింది ఇక్కడ. ఈవెన్ మై పోర్ట్ఫోలియో ఫెల్ ప్రెటీ బ్యాడ్ టుడే, 2.5%. పెద్ద అమౌంటే, బట్ ఇట్స్ ఓకే. సో ఫర్ మిడ్ క్యాప్ గైస్, వాచ్ అవుట్ దిస్ జోన్ 2,800 2,700 నుండి 2,800 మధ్య. ఇది ఒక సపోర్ట్ జోన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మిడ్ క్యాప్ టుడే. ఐల్ జస్ట్ సీ హౌ ఇట్స్ గోనా ప్లే అవుట్, ఎందుకంటే chances are high that it's going to touch this zone. ఎందుకంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ చాలా వోలటైల్గా ఉంటాయి when you compare to Nifty 50, right? So I'm fine with it, no rush. ఇంకా పడిని నా కంప్లీట్ పోర్ట్ఫోలియోలో మిడ్ క్యాప్ నెగటివ్లోకి వెళ్ళినా ఐ హ్యావ్ నో ఇష్యూ, బికాస్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ షార్ట్ గేమ్ హియర్ 5 to 10 years. గైస్, ఇట్లా డైలీ నాయిస్ని చూసి టెన్షన్ పడితే వెల్త్ బిల్డ్ చేయలేము, రైట్? అండ్ ఐ లెర్న్డ్ ఇట్ ద హార్డ్ వే. I traded Forex, I traded options, I intraday traded stocks, and trust me, that's not how you build wealth. Unless you are a very professional trader, మీకు కాన్సెప్ట్స్ అన్ని తెలుసు and you know what you're doing and your psychology is very strong, it is really impossible for a retail trader to be successful, right? Demotivate చేయట్లేదు. You can be a trader, right? You can be a swing trader, you can be a positional trader. పీస్ఫుల్గా ట్రేడ్ చేయొచ్చు. హైయర్ టైం ఫ్రేమ్లో 15-minute 30-minute టైం ఫ్రేమ్లో ఇంట్రాడే కూడా చేయొచ్చు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. బట్ ఇట్లా 1-minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళి 5-minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చార్ట్స్ని చూసి టెన్షన్ పడుతున్నారంటే యు ఆర్ నాట్ రెడీ యెట్. సో రీకన్సిడర్, లెర్న్ మోర్, దెన్ గెట్ ఇన్ టు ట్రేడింగ్. బట్ టిల్ దెన్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయండి. ఇన్వెస్టింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ యూ నీడ్ టు బిల్డ్ వెల్త్. మన కోసం మనం కాకపోతే ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పండి? అట్లీస్ట్ మై పేరెంట్స్ ఆర్ నాట్ అల్ట్రా రిచ్ పేరెంట్స్ కాదు, కాబట్టి మన డబ్బులు మనమే క్రియేట్ చేసుకోవాలి. సో మిడ్ క్యాప్లో ఈ జోన్ని గమనించండి. నౌ లెట్స్ మూవ్ టు స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్ కూడా సేమ్. ఇట్ బ్రోక్ ద సపోర్ట్ జోన్. ఈ జోన్ని నేను దీన్ని సపోర్ట్ జోన్గా కన్సిడర్ చేయట్లేదు, ఈవెన్ దో ప్రైస్ డిడ్ రెస్పెక్ట్ దిస్ ఏరియా. ఇఫ్ ఇట్ కమ్స్ డౌన్ టు 13,400 ఆర్ అరౌండ్ దిస్ పాయింట్ 14,300, ఇక్కడ నేను ఒక చిన్న ఎంట్రీ తీసుకుంటాను. స్మాల్ క్యాప్లో నేను ఎంట్రీ
ఈ ప్రైస్ ఈ పాయింట్ టచ్ అయ్యే వరకు స్మాల్ క్యాప్లో ఎంట్రీ తీసుకోండి. నేను ఒకవేళ ప్రైస్ ఈ పాయింట్ని టచ్ అయితే దట్స్ గోయింగ్ టు బి మై ఫస్ట్ ఎంట్రీ ఇన్ పొజిషన్ బిల్డింగ్. అగైన్ గైస్, ఎప్పుడే కానీ ఉన్న డబ్బులు మొత్తం ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకండి. మీ దగ్గర క్యాష్ బఫర్ ఉంటే స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్ చేయాలి. ఐ పోస్టెడ్ ఎ వీడియో, గో బ్యాక్ అండ్ చెక్ హౌ యూ కెన్ మ్యాక్సిమైజ్ యువర్ రిటర్న్స్. ఓకే, సో వి డిస్కస్ నిఫ్టీ 50, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. క్విక్గా గోల్డ్ కూడా చూద్దామా, ఎందుకంటే చాలామంది గోల్డ్ కన్నా ఎక్కువ సిల్వర్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఓకే, బిఫోర్ వి డిస్కస్ ఎనీథింగ్ ఐ వాంట్ టు గివ్ యూ అ క్లియర్ అప్డేట్. నేను నా గోల్డ్ బీస్లో నా ఎస్ఐపి స్టాప్ చేశాను. దిస్ గోల్డ్ బీస్ గేవ్ మీ ఇంక్రెడిబుల్ రిటర్న్స్ ఇన్ 2025 అండ్ ఐ డోంట్ వాంట్ టు బి టూ గ్రీడీ. నా పొజిషన్ అలానే ఉంది. ట్రై అండ్ అండర్స్టాండ్. నేను పొజిషన్ ఎగ్జిట్ అవ్వలేదు, జస్ట్ ఎస్ఐపి మాత్రమే స్టాప్ చేశాను. సో గోల్డ్ ఒకవేళ ఇంకా మూమెంటం కంటిన్యూ అయ్యి ఇంకా రైజ్ అయింది అనుకోండి, వెల్ అండ్ గుడ్, ఐఎమ్ గోనా హ్యావ్ మై గెయిన్స్. లేదు ఇక్కడ నుండి కరెక్ట్ అయినా నో ప్రాబ్లం, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎస్ఐపి ఎనీమోర్ అట్లీస్ట్ అంటిల్ దిస్ గోల్డ్ హైప్ సెటిల్స్ డౌన్. నేను స్టార్టింగ్లో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అని ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. లెట్ మీ షో యూ వాట్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ క్లియర్లీ ఈస్, రైట్? సో గోల్డ్ ప్రైస్ అయితే ప్రస్తుతానికి చాలా స్ట్రాంగ్గా పెరిగింది. 2 months అగో, ఐ థింక్ నాట్ ఈవెన్ 2 months, 1.5 months అగో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. కరెక్ట్గా గోల్డ్ ప్రైస్ ఈ పాయింట్లో ఉన్నింది. ఈ పాయింట్లో ఉన్నప్పుడు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ గోల్డ్ ప్రైస్ ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ని బ్రేక్ చేసి ఇలా సస్టైన్ అయితే ప్రైస్ విల్ మూవ్ అప్ అని చెప్పి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ లయింగ్ అబౌట్ ఇట్. ఐ చెక్ దిస్ వీడియో అవుట్. సో అక్కడి నుండి మనకు దాదాపు it's 18% return, guys. 2 months 18%. It's crazy. Annual expectation నాది. నాకు పర్ ఇయర్ నా ఓవరాల్ పోర్ట్ఫోలియో మీద 18 to 20% రిటర్న్ వస్తే ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఎనీథింగ్ మోర్ దాన్ దట్ ఐ సెలబ్రేట్, రైట్? బట్ 2 monthsలో 18%. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై ఐ స్టాప్డ్ ఎస్ఐపి ఇన్ గోల్డ్ బీస్. లక్ష్మీదేవి కరుణించిందండి, అందరినీ లక్ష్మీదేవి కరుణించింది. సో గోల్డ్ కొనాలా వద్దా? ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ గురించి చెప్తున్నాను కదా, సారీ ఐ ఫర్గాట్. సో ఈ ప్రైజెస్ని గమనించండి. ఓకే, ఇది ఒక హై పాయింట్, రైట్? ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఈ పాయింట్ కన్నా ఎక్కువ ఉంది. బట్ లుక్ అట్ ఆర్ఎస్ఐ. ఈ పాయింట్ దగ్గర ఆర్ఎస్ఐ ఈజ్ అరౌండ్ 82 అండ్ ఈ ప్రైస్ పాయింట్ కన్నా ఎక్కువ ఉంది, కాబట్టి ఆర్ఎస్ఐ కూడా ఎక్కువ ఉండాలి కదా. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆర్ఎస్ఐ ఈజ్ 75, నాట్ 82, రైట్? ఇక్కడ ఉంది. దీన్నే డైవర్జెన్స్ అంటారు. ప్రైస్ ఇలా మూవ్ అవుతుంటే ఆర్ఎస్ఐ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇట్స్ నాట్ దట్ స్ట్రాంగ్ డైవర్జెన్స్, బట్ దిస్ ఈజ్ డైవర్జెన్స్, రైట్? సో ఈ డైవర్జెన్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? సెంటిమెంట్ అండ్ ట్రెండ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈవెన్ దో ప్రైజెస్ ఆర్ మూవింగ్ అప్, there are chances that the price is going to correct from here. కరెక్ట్ అంటే ఇక్కడ నుండి ఇలా పడిపోయి ఇలా కిందికి వెళ్ళిపోతుందని కాదు. కరెక్ట్ అంటే ఈ మొమెంటం కంటిన్యూ అవ్వకపోవచ్చు. ఈ మొమెంటంని బ్రేక్ చేసి ఒక స్లైట్ పాజ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక పాజ్ ఆర్ ఇలా ఒక పాజ్, ఇలాంటి ఒక పాజ్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ వై ఐ అబ్జర్వ్ ఫర్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అండ్ దిస్ ఆల్వేస్ హెల్ప్డ్ మీ. ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని బేస్ చేసుకొని ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చేస్తారు చాలామంది. అంత పవర్ఫుల్ టెక్నిక్ అది. అండ్ యా, ఐల్ మేక్ అ వీడియో అబౌట్ ఇట్ సూన్. బట్ ఫర్ నౌ గోల్డ్ కొనాలా వద్దా? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యూ క్యాన్ స్టార్ట్ బిల్డింగ్ పొజిషన్స్, బట్ హైప్ సైకిల్లో చాలా భారీగా పెరిగిపోయాయి గోల్డ్ ప్రైజెస్. సో ఐ మీన్ ఇట్స్ యువర్ ఒపీనియన్ అగైన్. But I would suggest, if you want to build your position, not a bad idea. 10 to 20% మీ పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉండాలి. ఇట్స్ అ వెరీ గుడ్ హెడ్జ్. లేదు ఐ వాంట్ టు గో ఆల్ ఇన్, ఎందుకంటే సిల్వర్ అండ్ గోల్డ్ చాలా క్రేజీ గెయిన్స్ ఇచ్చాయి, ఐ వాంట్ టు క్యాప్చర్ దిస్, ఐ వాంట్ టు క్యాప్చర్ దిస్ మొమెంటమ్ అంటే కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది కరెంట్లీ. స్టాక్ మార్కెట్స్ నెగటివ్లో ఉన్నన్ని రోజులు ఈ గోల్డ్ అండ్ సిల్వర్, మోస్ట్లీ గోల్డ్, పాజిటివ్లో ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ హిస్టారికల్. నేను నా తోచింది చెప్పట్లేదు, ఐఎమ్ టెలింగ్ యూ ద హిస్టారికల్ డేటా. సో థింక్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ అ పొజిషన్, నాట్ అ బ్యాడ్ ఐడియా. ఈవెన్ హియర్ యూ కెన్ అబ్జర్వ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్. ప్రైజెస్ ఏం పైకి వెళ్తున్నాయి, ఆర్ఎస్ఐ ఏమో డౌన్ సైడ్, ఆర్ఎస్ఐ పాయింట్స్ అన్ని డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. సో దెర్ ఈస్ అ వెరీ హై పాసిబిలిటీ ఫర్ కరెక్షన్ ఫ్రమ్ హియర్.
స్లో డౌన్ కూడా అయింది ప్రైస్ ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ మీరు గమనించారంటే. సో దాట్స్ మై ఒపీనియన్ అబౌట్ గోల్డ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ రోజుకింతే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ జస్ట్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ టుడే. యూజువల్గా నేను ట్రేడింగ్ గురించి, ఈ చార్ట్ అనాలిసిస్ ఈజ్ ఓకే యూజువలీ ఫర్ స్టాక్స్ ఆర్ కంపెనీస్, బట్ పర్టికులర్ జోన్స్ గురించి నేను డిస్కస్ చేయొద్దు అని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాను. బట్ నాలాంటి నా ఫ్రెండ్స్ కొంతమంది అండ్ నాకు తెలిసిన కొలీగ్స్ కొంతమంది ఈరోజు జరిగిన సెల్ ఆఫ్ చూసి ప్యానిక్ మోడ్లో ఉన్నారనమాట. సో ఐ థాట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ యూ సమ్ అడ్వైస్. ప్లీజ్ డూ నాట్ ప్యానిక్ అయ్యేంత మనీ పెట్టుంటే యూ హ్యావ్ టు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు అప్పు చేసి మరీ ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్ మార్కెట్లో, లేదా ఇంట్లో ఉన్న వాళ్ళ మనీ తీసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి టైంలో యూ హ్యావ్ టు ప్యానిక్. దట్స్ నాట్ రైట్ థింగ్ గైస్. అప్పు చేసేప్పుడు స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేయకూడదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ రీజనబుల్లీ అండ్ ఇఫ్ యూ హ్యావ్ డైవర్సిఫైడ్ యువర్ పోర్ట్ఫోలియోస్, నథింగ్ టు వరీ. ప్యానిక్ అవ్వకండి. ఇలాంటి చిన్న షార్ట్ టర్మ్ నాయిసెస్ చూసి టెన్షన్ పడకండి. ఫస్ట్ ఈ టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఇందులో ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ఫైనాన్షియల్ కంటెంట్ చూడడం ఆపేయండి. ఈ న్యూస్ వల్లనే సగం మన మైండ్ పాడైపోతుంది. ఓ మై గాడ్ 2026లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రాష్ రాబోతుంది ఇలా 4 ఏళ్ల నుండి అంటూ ఉన్నారు. కోవిడ్ తర్వాత కరెక్షన్స్ వస్తాయి. అలాంటి క్రాష్ వచ్చినా కానీ మన ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆల్రైట్, విత్ దిస్ we are going to end our video. Please do like, share and subscribe 30 Lifeset. See you in my next video. Until then, stay healthy, stay wealthy and stay disciplined guys.